సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. గురువులను దైవంగా భావించే సంస్కృతి మనదని, తల్లిదండ్రుల తర్వాత గురువులదే స్థానమని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టర్ కార్యాలయం నుండి సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని, గురువులను దైవంగా భావించే సంస్కృతి మందని, తల్లిదండ్రుల తర్వాత గురువులదే స్థానమని, గురువులు పౌరులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారందరూ ఉత్తమ పౌరులుగా తయారయ్యేలా చూడాలని అన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజంపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్, వ్యక్తిగత పరిశుభ్రత, పెద్దలను గౌరవించే విధానాలను వారికి నేర్పాలని, ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే పిల్లలు అంతగా గుర్తించుకోరని, కానీ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఏం చెప్తే అది విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకొని దాన్ని పాటిస్తారని ఆమె అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం, గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. సభలో పాల్గొంటున్న గురు బ్రహ్మలందరికీ కూడా నమస్కారం. పద్యం చదివారు అంటే గురువు అంటే బ్రహ్మ, గురువు అంటే విష్ణు, గురువు అంటే మహేశ్వరుడు. ముగ్గురు కలిసిన వాళ్ళు గురువులు. సో గురువు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ గురు పూజోత్సవం సందర్భంగా అవార్డులు అందుకుంటున్న 38 మంది ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకుంటున్న 3 టీచర్స్ కూడా మనకి కోయికొండ, నవాబ్పేట, దేవరకట్ట ఈ 3 మండలాల టీచర్లకు కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టేట్ అవార్డు వచ్చినట్టుంది మనకి, ఒక లెక్చరర్ గారికి. వారికి కూడా ఈ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావం చూపించేది వాళ్ళ టీచర్స్, గురువులే. మనకి వివిధ శాఖల్లో కూడా అంటే చాలా డిపార్ట్మెంట్స్ మనకి మన డే టు డే లైఫ్ లో టచ్ లోకి రాకపోవచ్చు, వాళ్ళని మనం కలవాల్సిన అవసరం మనకి రాకపోవచ్చు, వాళ్ళతో మనకి పని లేకపోవచ్చు. కానీ విద్యాశాఖ ఒక్కటే ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రతి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా గైడ్ చేసే శాఖ. సో అంత గొప్ప శాఖని కూడా మీరు చాలా చక్కగా ముందుకి తీసుకువెళ్తున్నారు. బేసిక్ గా చెప్పాలంటే నాది కూడా టీచర్స్ ఫ్యామిలీయే. సో మా ఫాదర్, మదరు ఇద్దరు కూడా టీచర్స్ గా చేసిన వాళ్ళే. అయితే అందులో ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలకి ముఖ్యంగా ఆ రీడింగ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, అరిథమెటిక్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చిన్నప్పుడే పిల్లలు ఎక్కువ భాషలు నేర్చుకుంటారు. సో అది చాలా క్రిటికల్ ఏజ్. కాబట్టి మనం వీటి మీద ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు 5th క్లాస్ దాటి వచ్చాక ఇంకా 6th క్లాస్, 7th క్లాస్ అని ఇంకా వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించిన అంశాలు మనం బోధించడం ఇవన్నీ చేస్తాం. ఇంకా కాలేజెస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం, అందులో వాళ్ళ కెరియర్ ని వాళ్ళు నిర్మించుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. బట్ ఓవరాల్ గా క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రైమరీ స్కూల్ స్థాయిలో జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.